హలో అండి, నమస్తే. ఇదిగో నిన్న 2 రోజుల నుంచి కూడా మాకు ఇక్కడ చాలా వర్షాలు ఉన్నాయండి. ఇదిగో ఇప్పుడు డాబా మీదకి వచ్చాను. ఈ మధ్య నేను డాబా మీదకి రాలేదండి, ఎందుకంటే మాకు మనవరాలు పుట్టింది. మా పాపకి మే 10న డెలివరీ అయ్యింది. అందుకని నేను డాబా మీదకి కూడా ఎక్కువ రాలేదు. ఇదిగో చూసారా సపోటా, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కవర్లో ఉన్న మూలాన్ని మీకు కనబడట్లేదు. అదిగో చూడండి, కవర్లో పెట్టాను. అదిగో ఇది చాలా బాగుందండి. ఒక సపోటా కట్ చేసాం మేము పండిన తర్వాత. చాలా బాగుంది, చాలా టేస్టీగా స్వీట్గా ఉంది. ఇదిగో ఇక అన్నీ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి. అదిగో ఇదిగో వచ్చాను వేళ సాయంకాలం. ఒకసారి చూద్దాం అసలు గార్డెన్ ఎలా ఉందో అని. అది పంపర మనసు అదొకటి, అది కట్ చేసేయచ్చులేండి. మళ్ళీ ఇదిగో ఇది ఒకటి ఉంది. ఇదిగో ఇది ములక్కాడ, ములం చెట్టు చిన్న కొమ్మ నాటాను. ఇది ఆకు బాగానే వచ్చేసింది. కూరలకు కూడా పనికి వస్తుంది మా పాపకి. ములగాకు తెలగపిండి పెడతారు కదా పుట్టాలకి. ఇదిగోనండి, ఇది చిన్న జామ మొక్క. దీంట్లో కూడా ఇదిగో మళ్ళీ పిందులు వస్తున్నాయి. ఈ మొక్కను మారుస్తానండి తర్వాత, కొంచెం పెద్ద కుండీలో పెడతాను. ఈ అరటి మొక్కలు మాత్రం నాకు నిలబట్టలేదండి. 2 సార్లు పెట్టాను, 2 సార్లు కూడా చెట్లు బాగా రావట్లేదు. కుండీలు పెద్దవి పెట్టినా సరే రావట్లేదు, మరి ఎంచేతో. చూడండి చిన్న కుండీలో ఇదిగో దానిమ్మ ఫ్లవర్స్. ఇదిగో ఇది కూడా చూడండి, చిన్న కొమ్మ పెట్టాను. ఇది అదిగో ములం చెట్టు, ములం కొమ్మ. చూసారా ఫ్లవర్స్ ఎలా వచ్చాయో. అవి పైన ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఒకటి. దీని కాయలు మరి. ఇదిగోనండి సపోటా కూడా. ఇదిగో దీనికి కూడా కవర్ పెట్టేయాలి. కవర్ పెడితేనే ఫ్రూట్స్ నిలబడుతున్నాయి, లేకపోతే ఉడతలు కొరికేస్తున్నాయి. ఇది అక్కడ ఉంది, కొంచెం పెద్ద అయిన తర్వాత పెడతాను. ఇది చూసారా, అక్కడ కన్నం దగ్గర మొత్తం అంతా ఆకులతో నిండిపోయి నిలవ ఉండిపోతున్నాయి అన్నమాట వాటర్. అవి మళ్ళీ తీయాలి నేను ఇప్పుడు. ఇది ఇక్కడ పెద్ద అరటి మొక్క ఉండేది, అది మరి బాగా రాలేదు. తీసాను నేను మొన్న. అదిగో తీసేసిన చెత్త అంతా అదిగోండి పడిపోయి, అదిగో అక్కడ ఉంది. అదిగో మళ్ళీ అవన్నీ క్లియర్ చేయాలి. కొంచెం ఖాళీ చూసుకుని క్లియర్ చేసుకోవాలి. అది దొండపాది భలే పాకుతుందండి. చూసారా దొండపాది, అది ఫ్లవర్స్ భలే వచ్చాయి. అది ఎలా పాకేస్తుంది. కానీ దీని మొదలు ఎక్కడుందో తెలుసండి. అసలు ఎక్కడుందా అని నేను చాలా రోజుల నుంచి చూస్తే, ఇదిగో ఇక్కడ ఉందండి. చూసారా, ఇదిగో ఇక్కడ ఉంది, అరటి మొక్కలో ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలాగా ఈ చెట్టు మీద నుంచి వెళ్ళిపోయింది అనమాట. అది పందిరి మీద పాకుతుంది. ఇదొక ములం చెట్టు. చూసారా, ఇదిగోనండి, ఇది ఫస్ట్ టైం కాసిందండి కాయలు. మరి అది దబ్బకాయ లేకపోతే బత్తాయ చూడాలి. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం కాసింది. అది కాయలు పెద్ద అయితే కానీ తెలియదు. దబ్బ చెట్టు కూడా వేసాను నేను స్టార్టింగ్లో వేసినప్పుడు. ఇది బత్తాయేలేండి. దీని కాయలు ఒకసారి కట్ చేశాను, 2 కాయలు కట్ చేశాను బత్తాయి చెట్టు. ఇదిగోనండి చింత చెట్టు చూడండి. చింత చిగురు కట్ చేసి కూరల్లో వేసానండి నేను. ఇదిగో మనం కొనుక్కోవాలంటే 10 రూపాయలకి ఇంత వస్తుంది కొంచెం. దీన్ని నేను కట్ చేశాను, 2-3 సార్లు కట్ చేశాను, వేసాను, బాగానే వచ్చింది. ఇదిగోనండి ఇలా ఉందండి గార్డెన్ పరిస్థితి ఇలా ఉంది. మళ్ళీ రేపటి నుంచి ఒక్కొక్క రోజు లేదా రోజు విడిసి రోజైనా కొంచెం వచ్చి కొంచెం అన్నీ చూసుకుంటే మొక్కల్ని బాగుంటాయి. ఓకేనండి, బై అండి.